కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. Praise Lord. Today I am told Bible names in Old Testament 39 chapters: Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రాలు. నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా ఉండటం కోసం, నిత్య జీవంలోకి మేము ప్రవేశించటం కోసం మమ్మల్ని పిలిచిన దేవుడో ప్రభు, ఈ లోకంలో నుంచి మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నుకున్నారు ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఎందుకు పనికిరానటువంటి వరం ప్రభు, నీ సన్నిధికి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. మీ శక్తి కలిగిన మాట, అగ్ని లాంటి మాట నా నోట నుంచి నడిపించండి ప్రభు. మీరు రండి యేసయ్యా మా మధ్యకు ప్రభు. మీకే స్తోత్రాలు. మీ యేసు రక్తం ద్వారా మేము కడగబడి మీ కృపాసనం వద్దకు వస్తూ ఉంటుండగా ప్రభు, తేటగా సూటిగా బహాటంగా నాతో మాతో మాట్లాడండి. In the mighty power of Jesus, in the mighty name of Jesus, in the mighty blood of Jesus. Oriara shikandara, hoshara vikandara, hori mamara shandara, hallelujah. Raushara rasikara maitandar rausi Jesus Calvary. In the mighty blood of Jesus. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సును ఇచ్చి నా తండ్రి ఒప్పింపగలిగిన ఆత్మను దయచేసి నా తండ్రి వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆ కృప కలిగినటువంటి దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి, అపారమైనటువంటి ప్రేమను బట్టి నిన్ను నన్ను సజీవు లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని నీలో నాలో పెట్టి ఆయన సన్నిధికి తీసుకొస్తున్నందుకు ఆయన గతకాలం అంతా కూడా కాచి దాచి కాపాడి తన రెక్కల నీడలో మన్నాం దాచినందుకు, కాచినందుకు, ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మన్ని ఆయన కాపాడుతూ ఉన్నందుకు మరి ఆయనకి ఏమిచ్చి మనం తీర్చుకోలేము. ఆఖరికి ఒక సంవత్సరం అయిపోయింది, మరి ఒక సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా అంటే దాదాపు మార్చి మాసం నుంచి ఇప్పుడు వరకు కూడా భయంతో, దిగులుతో, వణుకుతో, చింతతో బ్రతుకుతూ వచ్చాం. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా, మరి ఆ చింత మరి అంటున్నాడు దేవుని యొక్క వాక్యం 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అన్ని విషయాల గురించి మనకు చింతే, ప్రతిదాని గురించి కూడా మనకు చింతే ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చింత అంటే మనకు దుఃఖం, మనకు బాధ, మనకు దిగులు, మనకు మరి ఎలా ఉంటుంది అంటే ఈ రోజుల్లో బాధ లేని వారు లేరు, దుఃఖం లేని వారు లేరు, చింత లేనటువంటి వారు లేరు. ప్రతి ఒక్కరూ కూడా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామా, ఎలా జీవించుదామా అని చింతిస్తూ ఉన్నాం. అయితే అన్నీ ఉన్నాయి అనుకోండి, అప్పుడే మనం చింతిస్తాము అంటే మన భవిష్యత్తుని గురించి చింతిస్తాం, రేపొద్దున ఏమైపోతుందో అని చింతిస్తాం. చుట్టూ అననుకూల పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటూ కూడా మన గురించి మనం చింతించేటువంటి వరంగా ఉంటున్నాం. అయితే ఆయన అంటున్నాడు, నేను గురించి నువ్వు చింతించొద్దు కానీ నీ గురించి నేను చింతిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు నా ప్రియమైన వారులారా. అయితే మనం ఎల్లప్పుడూ కూడా ఆ చింత యావత్తుని ఆయన మీద పెట్టకుండా
ఆయన మీద ఆ యొక్క భారాన్ని మోపకుండా మన పనుల భారం యెహోవా మీద మోపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే, మన పనుల భారాన్ని ఆయన మీద మోపకుండా ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న వాళ్ళరా నా యుద్ధకి రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంటే మనం చింతిస్తూ ఉన్నాం. ఎందుకండి ఈ చింత, ఎందుకండి ఈ దుఃఖం, ఎందుకండి ఈ దిగులో? పరలోక రాజ్యాన్ని గురించిన చింత లేదు మనకి, దేవుని రాకడ గురించినటువంటి చింత లేదు మనకి, మన ఆత్మీయ జీవితాన్ని గురించి, మన భక్తి జీవితాన్ని గురించి మనకు చింత లేదు. మనం భక్తి లోతుగా చేసినట్లయితే మనం చింతించం. కానీ నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించడానికి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మన భక్తిలో మనం లోతుగా ఉన్నట్లయితే మరి అప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది, మనకి చింత ఉండదు. ఈ చింత, బాధ, దుఃఖం మనకి ఉండవు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకు చింత? ఈ వైరస్ ప్రభావం ఎంతకాలం ఉంటుందో మనకు తెలీదు. మనకు ఉద్యోగం లేదని చింత, బిడ్డలకు వివాహం కాలేదని చింత, భర్త మారట్లేదని చింత, బిడ్డలు చెప్పిన మాట వింటలేదని చింత, వింత వింత వ్యాధులతో మరి బాధపడుతున్నామని చింత, మనం ఏమి సంపాదించలేకపోయాం, దాచుకోలేకపోయాం అనే చింత. అయితే వీటన్నిటి గురించి చింతిస్తున్నాం. కానీ నీకు నాకు ఏం కావాలో ఆయన 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 నిర్ణయ కాలంలో మనకు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు అని చెప్పి, ఆయన నిర్ణయ కాలంలో మనకి ఏది కావాలో అది ఇస్తాడని చెప్పి మనం చింతించట్లా. అసలు నేను భక్తి ఎలా చేస్తున్నాను, ఈ భక్తి ప్రార్థన ఎలా చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ఎలా నేను ధ్యానిస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఆయన మీద నేను ఎంత అనుకుంటున్నాను అని మనకు చింత లేదు. ఆ చింతను తీసేసి ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా, ఎలా బ్రతుకుదామా అని, లేక అన్నీ ఉన్నాయి అనుకోండి, రేపు భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి చింత. In the mighty power of Jesus, in the mighty name of Jesus, in the mighty blood of Jesus, Rabashikavara Shikalara Rikamamara Shantara, hallelujah. శక్తివంతుడైనటువంటి దేవుడు, సమర్థవంతుడైనటువంటి దేవుడు మరి ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు నల్లిని నడిపించిన దేవుడు, ఎరుకోపట్నం యొక్క కొట్టగొడలను కూల్చిన దేవుడు, ఈ సృష్టిని తన మాట చొప్పున కలగచేసినటువంటి దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. మనం ఎందుకు చింతపడాలి, మనం ఎందుకు దిగులు పడాలి, మనం ఎందుకు భయపడాలి అంటే, ఆ దేవునిలో నేను నమ్మకం కలిగి, ఆ దేవునితో విశ్వాసం కలిగి నడవలేకపోతున్నందుకు నేను చింతపడట్లేదు. ఈ విషయాల కొరకు, భూలోక సంబంధమైనటువంటి విషయాల కొరకు చింతపడుతున్నాను అంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను మీ గురించి చింతపడుతున్నాను అంటున్నాడు. చింత కారణం ఏంటి? అవిశ్వాసం, దేవుని యందు విశ్వాసం లేకపోవటం, దేవుని మాట యందు విశ్వాసం లేకపోవటం, దేవుని వాగ్దానం యందు నమ్మిక ఉంచకపోవటం. నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే మనం చింతపడం. అవిశ్వాసం, ఆ తర్వాత భయం, ప్రతి దానికి భయమే మనకు, ప్రతి దానికి కూడా భయమే. ఏం జరుగుతుందో రేపు అనే భయం, ఎలా జీవిస్తామో అనే భయం, అలాగే మనం ఏమి సంపాదించుకోలేదే అని భయం, మన దగ్గర ఏది లేదే అని భయం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంతవరకు కూడా దేవుడు ఏ కొదువ, ఏ కొరత, ఏ యొక్క ఇబ్బంది, ఏ యొక్క ఇరుకు, ఏ యొక్క అనారోగ్యం లేకుండా, ఏ వైరస్ ప్రభావాలు నిన్ను నన్ను తాకకుండా మనని కాపాడుకుంటూ వచ్చినటువంటి దేవుడు ఇక మీదట చేయడా? ఇంతవరకు చేసిన దేవుడు ఇక మీదట చేసేటువంటి దేవుడిగా లేడా? ఆయన మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు కదా. అయితే మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? భయపడవలసిన అవసరం లేదు. అదే అత్యంత కారణం మనం దేవుని యందు విశ్వాసం లేకపోవడం, దేవుని యందు మరి అవిశ్వాసం కలిగి ఉండటం, భయం. దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు ప్రతి ఒక్క విషయానికి చింతపడతారు. అంటే దేవుని వాక్యం అంటుంది, కీడి దినానికి చాలు, రేపటి గురించి దేవుడే చూసుకుంటాడు అనేటువంటిది. ఆనాడు ఇశ్రాయేలుని ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఐగుప్తు నుంచి కానానికి నడిపించేటప్పుడు మీరు ఆ మన్నాన్ని సమకూర్చుకోవద్దు, ఏ దినానికి ఆ దినం ఏర్కోండి అని దేవదూతల ఆహారాన్ని దేవుడు పంపించినప్పుడు ఆకాశం నుండి మన్నాన్ని కురిపించినప్పుడు వీరు ఆశతో ఏం చేశారంటే ఇంకా ఆహారాన్ని 2-3 రోజులకు సమకూర్చుకున్నారు. అది పురుగులు పట్టిపోయింది.
అలాగే మన ఏ దినానికి ఆ దినం పోషించేటువంటి దేవుడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావలసిన సమస్తాన్ని మీకు దయచేస్తాను. ముందు నన్ను కలిగి ఉండండి. మీరు నన్ను కలిగి ఉంటే, మీరు నన్ను ఏర్పరచుకొని ఉన్నట్లయితే, మీరు నన్ను ఎరిగి ఉన్నట్లయితే మీ అవసరతలన్నింటినీ తీర్చేటువంటి దేవుణ్ణి ఉన్నాను. నా మహిమ ప్రభావంతో మిమ్మల్ని కప్పుతాను. మీరు నాకు సాక్షులై ఉంటారు, నా మహిమతో మీరు నింపబడతారు అని దేవుడు కోరుకుంటూ ఉంటే, మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి కూడా భయపడిపోతూ ఉన్నాం. ఈ భయాన్ని తెచ్చేది ఎవరండి? సాతాను. సాతాను ఏం చేస్తాడు సాతాను? మనల్ని అంటే మనలో అవిశ్వాసపు తలంపులు కలగచేస్తాడు. ఇది జరుగుతుందా? అసలు ఈ వైరస్ పోతుందా? మా బిడ్డలకు వివాహం చేయగలుగుతానా? మా భర్త మారతాడా? లేకపోతే ఈ వైరస్ ప్రభావం వలన మరి బయటకు వెళ్తే ఏం జరుగుతుందో, మరి ఒకరినొకరు మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో, వారిలో నుంచి నాకు ప్రవేశిస్తుందేమో అనేటువంటి అవిశ్వాసం, అనేటువంటి భయం. అయితే ఇది ఎవరు తీసుకొచ్చి పెడతారు? అపవాది తీసుకొచ్చి పెడుతుంది. నా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా? నేను చేస్తున్న వ్యాపారం సరిగ్గా లేదు, ఆ వ్యాపారం మెరుగుపడుతుందా? ఈ యొక్క వైరస్ ప్రభావంతో ఇట్లా ఉన్నప్పుడు, ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళ మన చింతంతా ఏంటి అంటే, మన దిగులంతా ఏంటి అంటే, మనకి ఈ లోకంలో ఏది కూడా జరగటం లేదు అని, మనం ఈ లోకంలో మరి మనకున్నటువంటి దాని గురించే చింతపడుతూ ఉన్నాం. ఆయన మన గురించి చింతపడుతున్నాడు. ఎందుకు దుఃఖిస్తున్నాడు? అయ్యో, నా ప్రాణాన్ని విలువైనటువంటి ప్రాణాన్ని సిలువ మీద బలియాగంగా సమర్పించి వీరి కొరకు నా రక్తాన్ని చిందించితే, వీరిని నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు, వీరిని నా బిడ్డలుగా చేసుకున్నప్పుడు, నేను వీరికి సమస్తాన్ని నేను సమకూర్చుతానని వీరు నా యందు విశ్వాసం ఉంచట్లేదు, నా వైపు చూడట్లేదు. మరి అవిశ్వాసంతో, భయముతో ఉంటున్నారు, నిరాశలతో, నిస్పృహలతో ఉంటున్నారు అని దేవుడు చింతిస్తున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరి ఈ సాతాను మనల్ని అవిశ్వాసపు తలపులను పుట్టించి మన మనస్సుని అల్లకల్లోలం చేస్తుంది. అంతేకాకుండా చిన్న సమస్యలను కూడా పెద్దవిగా చేసి భయాన్ని, నిరుత్సాహాన్ని, చింతను కలిగించేటట్లుగా చేస్తుంది సాతాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన చింత యావత్తు కూడా మనం వదిలిపెట్టవలసినటువంటి వరంగా ఉన్నాం. నీ గురించి, నా గురించి చింతించేటువంటి ఆయన మన దేవుడై ఉన్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, తన కృపలో కాచుకుంటున్నటువంటి దేవుడు, తన యొక్క మరి ఆ ధననిధి నుంచి మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుడు, తన పరలోకపు వాకిళ్లను విప్పి ఆ ధననిధి నుంచి సహాయం చేస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. కనుక దేని గురించి చింతిస్తున్నావు? నేను ఎందుకు ఆయన వైపు చూడలేకపోతున్నానని చింతించు. నేను ఎందుకు ఆయన వైపు చూడలేకపోతున్నాను? ఆయన ఇచ్చేటువంటి వాటి కోసం నేను ఎందుకు వెతకలేకపోతున్నాను? దేవుడే నాతో ఉంటే, దేవుడితో నేను నడిస్తే నాకెందుకు ఈ భయం, నాకెందుకు ఈ అవిశ్వాసం, నాకెందుకు ఈ చింత అని నువ్వెందుకు ఆలోచన చేయట్లేదు? ప్రతి దానికి చింతపడుతూ వస్తున్నావు. మనం చింతిస్తూ కూర్చుంటే, ఒక విషయాన్ని గురించి మనం చింతిస్తూ ఉన్నాం అనుకో, చింతకు పరిష్కారం దొరకదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ చింతకు పరిష్కారం దొరకకపోగా మన చింత ఇంకా ఎక్కువ అవుతుంది. అవును. అయితే దానిని మనం చింతించటం వలన మన సమస్యలను 3 ఎక్కువ చేసుకోలేము, 3 తక్కువ చేసుకోలేము. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి పనులను గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని గురించి కూడా మనం చింతిస్తూ వస్తున్నాం. అయితే మనం అనేక పనులను పెట్టుకుంటాం, ఈ లోకంలో అనేక విషయాలను పెట్టుకుని మనం చింతిస్తూ ఉంటే చింతకు పరిష్కారం దొరకదు, కానీ ఇంకా చింత ఎక్కువైపోతూ ఉంటుంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చింత మరి మనల్ని ఎంతకు తీసుకువెళ్తుందంటే మనలో వ్యాధులు కలగ చేస్తుంది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవషి గ్లోరీ రిఖల రవ చందర రిఖందర హోరియా రాశికందర హోరి మమ రషందర రౌషల రాశికరమైతుందని బ్రౌసి జీసస్ కల్వరి. ఆయన శక్తివంతుడైన దేవుడని
మన చింతన అంతటినీ కూడా తీసివేయగలిగినటువంటి దేవుడని మన మార్గాలన్నీ కూడా ఆయనకు అప్పచెప్పుకోవాలి. మన యొక్క మార్గాలన్నింటినీ కూడా ఆయనకు అప్పచెప్పుకోవాలి. మన పనుల భారానికి ఆయనకు అప్పచెప్పుకోవాలి. మనం ఆయన వైపు చూసేటువంటి వారంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మరి నీవు నేను చింతించి ఏమి చెయ్యలేం. మరి మన ఒక నల్లని వెంట్రుకని తెల్లగా కానీ తెల్లని వెంట్రుకను నల్లగా కానీ చేయగలిగినటువంటి శక్తి మన దగ్గర లేదు. ఏదైనా చేయగలిగినటువంటి శక్తి మరి ఆ దేవుని దగ్గర ఉంది. కనుక దేని గురించి చింతిస్తున్నావు? ఈ వాక్యాలను వింటున్నటువంటి మనం, నీవు నేను కూడా దేని గురించి చింతపడుతున్నామో చింతపడవద్దు కానీ ఆయన్ని ఆశ్రయించు. దిగులు పడవద్దు కానీ ఆయన యొక్క సహాయాన్ని, ఆయనే మన సహాయకుడై ఉన్నాడు. ఆయనే మనకు ముందు నడిచేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన ఆశ్రయించుదాం. ఆయన ఆశ్రయించినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనకి ఏమేలు కొదవై ఉండదు. మన ప్రార్థన విజ్ఞాపనల చేత మరి చింతపడవద్దు కానీ ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన వేడుకోవటం మానేసి మనం ఏం చేస్తున్నామంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయము మరి 5వ వచనంలో ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడటం కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుడు సమీపంగా ఉన్నాడు, మనకు సమీపంగా ఆయన వస్తున్నాడు. మనం ప్రార్థించినప్పుడల్లా అబ్బా తండ్రి అని ప్రార్థించినప్పుడల్లా, అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా వచ్చే దేవుడై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులైనా మర్చిపోతారేమో కానీ నిన్ను నన్ను దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణ వాత్సల్యాలు కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని కోపించేటువంటి దేవుడు కాదు కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా, ఆయన కోపం నిమిషం మాత్రమే. కనుక మనం ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా నీ చింత ఏదైనా నా చింత పడవద్దు కానీ ఆయనకి ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా, ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. మన విన్నపాలు ఎప్పుడైతే దేవునికి తెలియచేసి దేవునికి అప్పచెప్తామో, ఈ సమస్య వచ్చింది ప్రభువా, ఇది నా చేత కాదు కానీ ఇది ఇందులో నుంచి నేను దాటలేకపోతున్నాను కానీ ఇది నువ్వు చేయవలసింది. ఈ సమస్య గురించి నేను నీకు అప్పచెప్తున్నాను ప్రభువా, నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు కానీ నువ్వు చేసే దేవుడు అయినావు. కనుక నేను ప్రార్థించడం నా వంతు అయితే కార్యం చేయటం నీ వంతు ప్రభువా అని చెప్పి మనము ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, మన విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ముందు పెట్టినప్పుడు మన చింతించకుండా మనం ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యల నుంచి ఆయన మనను విడిపిస్తాడు. మనల్ని విడిపించి మనను తన చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడూ కొంతమంది సమస్యల గురించే చింతిస్తారు, దిగులు పడతారు, భయపడతారు, ప్రతిదానికి కూడా వణికిపోతారు. అది అపవాది కలిగించేటువంటిది. ఆ అపవాది కలిగించేటువంటి ఆ యొక్క దిగులు, ఆ యొక్క చింత, ఆ యొక్క భయాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టి ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు కనుక చింత పడకుండా ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గర ప్రార్థించినట్లయితే, స్తుతులు చెల్లించినట్లయితే నువ్వు ఒక్కడవే చేయగలిగిన దేవుడవు ప్రభువా, నువ్వు ఒక్కడవే శక్తివంతుడైన దేవుడవు ప్రభువా, నువ్వు బాహువును చాపి నా పరిస్థితిని తారుమారు చేయగలిగిన దేవుడవు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడవు, ఉన్నది లేనట్లుగా చేయగలిగినటువంటి దేవుడవు. నువ్వు తప్ప మాకెవరూ లేరు. మా అండ, మా కొండ, మా కోట, మా రక్షణ దుర్గం, మా ఆశ్రయ శృంగం నీవైన దేవుడని ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయన ప్రార్థించినట్లయితే ఆయన మన దగ్గరకు వచ్చి మన చింతలన్నింటినీ కూడా తీసివేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
Raushala Rasi Kramat and the Rosi, Liberarisha Laudirisha Madarishia, Riandala Rabashandara Rikandra, to Libi Kalamak Likla Likla Diklada, Horia Rashkandra, Hoshiara Rikandra, Horima Marashandra, Chalara Bashandra, Labashandra, Riandala Rabashandra. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, అగ్ని అయినటువంటి దేవుడు, అటువంటి దేవుని దగ్గర మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏం చేస్తున్నామంటే అయితే ప్రతి దానికి కూడా చింతిస్తున్నాం. దేవుని ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్న పనుల గురించి, సమస్యల గురించి మనం ఆలోచన చేస్తాం. మనం మరియా మార్తలను చూసినట్లయితే మరి ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి పనులను పెట్టుకుని సహాయం చేయలేదని చింతించింది మార్త. అయితే మరి ఏం చేసింది? ఉత్తమమైనటువంటి దాన్ని, అవసరమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంది. మార్త ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకుంది. అలాగే మనం కూడా ఈ లోకంలో విస్తారమైన పనులను పెట్టుకుని దేవుని యొక్క మనకు ఆశ్రయమును దుర్గమును అయిన దేవుని మర్చిపోయి ఆయన మనకు సహాయం చేస్తాడు అనేటువంటిది తెలిసి ఉన్నప్పటికీ కూడా ఆ ఉత్తమమైనటువంటి దాన్ని మరియు వలె మనం ఏర్పాటు చేసుకోవట్లా. దేవుని పాదాల చెంతకు రావటంలా, దేవుని పాదాల చెంతకు వచ్చి నువ్వు తప్ప నాకు దిక్కెవరు ఉన్నారు ప్రభువా, నా దిక్కు నీవైన దేవుడవు, నా ఆశ్రయం నీవైన దేవుడవు ప్రభువా, నన్ను ఈ చిక్కు ముడిలో నుంచి విడిపించడానికి నువ్వు శక్తివంతుడైన దేవుడు అయినావు, నన్ను ఈ సమస్యల నుంచి విడిపించేటువంటి దేవుడు నీవై ఉన్నావని చెప్పి మనం ఆయన వద్దకు రావటంలా. అయితే చింతించడం పాపం, పశ్చాత్తాపడాలి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చింతించడం మాని మనం ప్రార్థన చెయ్యాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. చింతించటం మహాపాపం. ఎందుకంటే దేవుడు ఉన్నాడని, ఆయన నమ్మి ఆయన చేయగలిగినటువంటి దేవుడని మనం ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఉన్నాడని మనం ఎప్పుడైతే నమ్మకం, ఆయన విశ్వాసం పెట్టుకుంటామో అప్పుడు మనం చింతించాము. మనం ఎప్పుడైతే చింతిస్తామో అది పాపం. ఆయన మీద విశ్వాసం మనకు లేదు, ఆయన మనం అపనమ్మకంగా ఉంటున్నాము ఆయన యందు. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏం చేస్తున్నాము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు కనుక ఆయనను మనం అవమానపరిచేటువంటి వరంగా ఉంటున్నాం. దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నాం, దేవుని రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్నాం. నా కొరకు యేసయ్య మరి తన యొక్క సిలువలో రక్తం చిందించాడు, నా కొరకు నా ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని మరి ఇచ్చి విడిపించాడని చెప్తూ ఉన్నాం. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచట్లా, అదే మహాపాపం. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆయన్ని మనం అవమానపరిచేటువంటి వరంగా ఉంటున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు మనం విశ్వాసంతో ఆయన వైపు చూస్తాము అంటే మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. దేవుడు మనకి అంతకుముందు చేసినటువంటి మేళ్ళన్నింటినీ గురించి కూడా మనం తలంచుకుంటూ ఉండాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ మనం ఆయన స్తుతిస్తూ ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఆశ్రయించినటువంటి వారికి, దేవుని సేవించేటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాను అంటున్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దేవుడు అలా మనం అనుకున్నప్పుడు ఏ మేలు మనకి కొదవై ఉండదు. ఆయన్ని ప్రేమించినటువంటి వారికి ఆయన సమస్తాన్ని సమకూడి జరిగిస్తానని సెలవిస్తూ ఉంటుండగా మనం ప్రభుని విడిచిపెట్టలేము. దేవుడు మనకు మేలే చేస్తాడు కానీ కీడెప్పుడు చేయడు. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి చింతకు చోటు ఉండదు. ఎప్పుడు కూడా దేవుడు మనకి మేలే చేస్తాడు కానీ కీడి చేసేటువంటి దేవుడుగా ఉండడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనలో చింతకి చోటు అనేది ఉండదు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వాక్యాన్ని విన్న తర్వాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా మనం ఇంకా కూడా చింతిస్తూ ఉంటే, మనం ఇంకా కూడా వేదన పడుతూ ఉంటే దేవుని అవమానపరిచినటువంటి వరం అవుతాం. ఇంకా
మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి వరమై ఉంటుండగా ప్రతి దాని కొరకు కూడా మనం చింతించేటువంటి వరంగా ఉంటున్నాం. చింతించే షుగర్లు, బీపీలు, గుండెపోట్లు, భయాలు వీటన్నిటిని తెచ్చుకుంటున్నాం. మన మరణాన్ని మనమే కొని తెచ్చుకున్నటువంటి వరంగా ఉంటున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని విన్న నువ్వు నేను కూడా చింతించటం మాని అదే ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపించి మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్నప్పుడు ఈ పరలోకపు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా చింత యావత్తుని మీద వేసే వరంగా చెయ్యండి యేసయ్యా. మీరు మేలులతో నింపే దేవుడిని అంటున్నావు. నా యందు విశ్వాసం ఉంచి వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అంటున్నావు ప్రభువా. అట్టి వాగ్దానాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని దేని కొరకు చింతపడక, చింతిస్తే నేను అవమానపరిచిన వారం అవుతాం కనుక, నీ యందు విశ్వాసం లేనటువంటి వారం అవుతాం కనుక ఆ చింత యావత్తును తీసివేయండి. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every sickness, every darkness in the mighty blood of Jesus. In the mighty power of Jesus. యేసుని నామములో ప్రతి బలహీనతను, ప్రతి అవిధేయతను, ప్రతి నొప్పిని కొట్టివేస్తున్నాను యేసయ్యా. మీకే స్తోత్రాలు నాయనా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ రక్తంలో కడగబడిన మీ కుమార్తెగా యేసునామములో జ్ఞాపిస్తున్నాను. మీ యొక్క శక్తి వారిని తాకుతున్నందుకై స్తోత్రాలు. మీ ప్రభావం వారిలోకి వెళుతున్నందుకై స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ అగ్నికట్ట జ్వాలను దిగ్బంధం చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేతబడి చిల్లంగి దెయ్యపు శక్తుల యొక్క ప్రభావం మీ పరలోకపు అగ్నితో కాలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ నొప్పులున్నా, ఏ వ్యాధులు, ఏ బలహీనతలున్నా సమస్తాన్ని చింతించక నీ వైపు చూచి ప్రార్థించే కృప దయచేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న పిల్లల యొక్క ప్రవర్తన మార్చండి. అప్పులతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, నా యవనస్తులైన దైవ సేవకులను నడుమును కట్టండి, అభిషేకించండి. 2 ఆత్మాభిషేకంతో 7 ఆత్మాభిషేకంతో నింపి నడిపించండి ప్రభువా. అలాగే దిక్కులేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ఈ వైరస్ ప్రభావం నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో, త్వరగా రానైనా పెండ్లి కుమారుడిగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise Lord. Today I am told Bible names in Old Testament 39 chapters: Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.